హలో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఆస్కర్స్ 98వ అకాడమీ అవార్డు ఫలితాలు చూస్తే మొత్తం మీద వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ స్పష్టంగా డామినేట్ చేసింది. బెస్ట్ పిక్చర్గా అవార్డు దక్కించుకోగా బెస్ట్ డైరెక్టర్గా పాల్ థామస్ ఆండర్సన్ గుర్తింపు పొందారు. ఇది ఆ సినిమా స్టోరీ టెల్లింగ్ స్ట్రెంగ్త్ని బలంగా చూపిస్తుంది. యాక్టింగ్ కేటగిరీస్లో బెస్ట్ యాక్టర్గా మైకేల్ బి జార్డన్, బెస్ట్ యాక్టర్స్గా జెస్సీ బక్లీ అవార్డులు అందుకున్నారు. అలాగే సపోర్టింగ్ రోల్స్లో షాన్ పెన్ మరియు ఏమీ మ్యాడిగన్ కూడా తమ పెర్ఫార్మెన్సెస్తో గుర్తింపు దక్కించుకున్నారు. టెక్నికల్ విభాగాల్లో సిన్నర్స్ సినిమాటోగ్రఫీలో నిలిచింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఎడిటింగ్లో మెరుగ్గా కనిపించింది. అలాగే ఫ్రాంకెన్స్టైన్ ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ విభాగాల్లో తన ఆధిపత్యాన్ని చూపించింది. F1 సౌండ్ డిజైన్లో ప్రభావం చూపగా అవతార్ ఫైర్ అండ్ యాష్ విజువల్ ఎఫెక్ట్స్లో తన స్థాయిని మరోసారి నిరూపించింది. రైటింగ్ మరియు మ్యూజిక్ విభాగాల్లో సిన్నర్స్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, అలాగే గోల్డెన్ సాంగ్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇంటర్నేషనల్గా సెంటిమెంటల్ వాల్యూ, యానిమేషన్లో K-pop డీమన్ హంటర్స్, డాక్యుమెంటరీలో మిస్టర్ నోబడీ అగెయిన్స్ట్ పుటిన్ కూడా తమ గుర్తింపును నమోదు చేసుకున్నాయి. మొత్తం చూసుకుంటే ఈసారి ఆస్కర్స్లో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టంగా కనిపించింది.